పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నల్ల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వారి వెంట మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు భారీగా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వారికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీల నాయకులు చేరుతున్నారని వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాజుపేట లింగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ రావు, మాజీ ఎంపీ వెంకటేష్ నేత, గోమస శ్రీనివాస్, సురేష్ రెడ్డి, సునీల్ రెడ్డి, కన్న అంజయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు మన నాయకులు చాలా మంది విషయాలు చెప్పారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి కోణాలు కనబడతా ఉన్నాయి. ప్రజలు టీఆర్ఎస్ చూశారు, ప్రజలు కాంగ్రెస్ చూశారు. ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన అధికారంలో వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ రోజు చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా ఆ రోజు ప్రజా వ్యతిరేక సంబంధించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడేదే కాంగ్రెస్ పార్టీ. దాని యొక్క లాభం తీసుకుని ఈరోజు అధికారం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడింది లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎప్పుడు పనిచేసింది లేదు. కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు జైలుకి వెళ్ళారు. పండి సంజయ్ గారి నాయకత్వంలో ఆ రోజు పార్టీలో అనేకమైన ఉద్యమ కార్యక్రమాలు తీసుకున్నాం. మనం జైలుకు కూడా జరిగింది వారు. కాబట్టి మనం ఉద్యమం చేసి ఈ రోజు మనం అధికారం దగ్గర దాకా వచ్చి దాదాపు మనం అధికారం దాకా రాలేకపోయినా కానీ ప్రజలు ఇప్పుడు ఉన్నారు. గ్రామాల్లో అనేక మంది అనుభవిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ వాళ్ళు పడుతున్న యాతన ఈ రోజు ఎంతో కాదు. ఇప్పుడే చెప్పారు పెద్దలు ఇక్కడ ఇది ఒక రైతులకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇక్కడ ఎక్కువ వ్యవసాయం చేసేటటువంటి ప్రజలు ఉంటారు. మరి వ్యవసాయం ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి యూరియా, అదేవిధంగా డిఏపీ ఎరువులు చాలా ముఖ్యమైనవి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము యూరియా సరైనటువంటి పద్ధతిలో ఈరోజు అందియక ఈరోజు ఎరువుల దుకాణంలో ఏ యూరియా అయితే కొరత ఉన్నదో దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా దాదాపు ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా మన గతంలో ఇచ్చినట్టుగా 12 లక్షల పై చిరుకు లక్షల మెట్రిక్ టన్ యూరియా ఈసారి రబీలో ఇచ్చినటువంటి ఒక 6 లక్షల పై చిరుకు మనం ఇస్తే గత సంవత్సరం కన్నా ఎక్కువ యూరియా మనం ఇస్తే ఈసారి కొరత ఎందుకు అయిందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. ఈ యూరియాని తప్పుదారి మళ్ళిస్తా ఉన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, యూరియా దాస్తా ఉన్నారు. ఎరువుల ఒక దుకాణాల పైన నియంత్రణ లేక యూరియా బ్లాక్ మార్కెట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా డిఏపీ పరిస్థితి అదే ఉన్నది. డిఏపీ కూడా కేంద్రం నుంచి అవసరం కన్నా ఎక్కువ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి. ఈ ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి యొక్క వ్యక్తులకు ప్రోత్సహించినందుకు ఈ రోజు రైతులు ఇక్కడ బాధపడతా ఉన్నారు. మిత్రులారా, ఈ రోజు రామగుండం అనేటటువంటి ఫర్టిలైజర్ ప్రాజెక్ట్ ఇక్కడ మొదలుపెట్టిందే, దాన్ని పునరుద్ధరించిందే మనం నరేంద్ర మోదీ గారు. దానివల్ల దేశానికి కానీ తెలంగాణ కానీ మనకు వచ్చేటటువంటి యొక్క ఏదైతే ఎరువులు దానికి కొరత తీసింది రామగుండం పట్టిన. అదేవిధంగా ఎన్టీపీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ ఉందో దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఏదైతే మన ఎన్టీపీకి సంబంధించినటువంటి ఏదైతే థర్మల్ ప్రాజెక్ట్ ని ఈ రోజు డెవలప్మెంట్ ప్లాంట్ లో భారతీయ జనతా పార్టీ ద్వారా 1000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఇప్పటికే పెద్దపల్లి ఒక జిల్లాకు 20,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం
కానీ ఈ యొక్క ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ వారు వచ్చిన తర్వాత మీ పెద్దపల్లిలో వేల కోట్లతోని నేను అభివృద్ధి చేస్తానని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అడగాలి, ఈరోజు ఈ పెద్దపల్లికి ₹1 పెట్టారా మీరు? దాదాపు 12 నెలలు వచ్చే అధికారంలో పెద్దపల్లి జిల్లాని వాళ్ళు విస్మరించారు, పెద్దపల్లి జిల్లాని మర్చిపోయారు. కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దపల్లి జిల్లాని ప్రజలే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేసింది. మిత్రులారా, మోదీ గారు చేపట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మొన్ననే దొరికినటువంటి ఒక కిసాన్ ఆగస్టు 2 నాడు కొన్ని లక్షల కోట్ల మంది రైతులకు వాళ్ళ అకౌంట్ లో 2 లక్షల కోట్ల రూపాయలు పడ్డాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద. ఇది ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు రైతు బంధు 15 ఏళ్ళు చేస్తున్నారు. ఎన్ని లక్షలు ఎన్ని వేలు మీరు రైతులు మీరు అకౌంట్ వేశారని చెప్పేసి మొన్న ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ₹6,000 2 విడతలు వేశారు. ప్రజల్ని మోసం చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల్ని ఆదుకుంటుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలతో మీరు సబ్సిడీ ఇచ్చి ఈరోజు ఎరువులు సరఫరా చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు గ్రామాల్లో ₹5 కిలో బియ్యం వేయమని ఇస్తున్నాము, 5 కిలోల బియ్యం ₹5 ఇస్తున్నాము. ఇప్పుడు ఉచితంగా మనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది కూడా నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి 5 కిలోల బియ్యం చెప్పి గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు. ఈరోజు ఈ రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రం అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ పనిచేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సెంటిమెంట్లతో కులాలతో మతాలతో వాడుకుంటూ రాజకీయం. ఈరోజు కాశ్మీర్ కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ అన్నది మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో బిల్లు పెడితే పూర్తిగా మద్దతు చేస్తాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాంట్లో 10% ముస్లింలకు ఇస్తామంటే భారతీయ జనతా పార్టీ మతం ఆధారమైనటువంటి ఒక రిజర్వేషన్ వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఆ 42% రిజర్వేషన్ ఉన్నాయో అది మొత్తం కూడా బీసీలకి వెళ్తారే, దాంట్లో 10% కానీ ఏ శాతం కూడా వేరే వాళ్ళకు చెందడానికి వీల్లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇవ్వడం ఇష్టం లేక ఢిల్లీలో నాటకాలు పుస్తకాలు చేస్తాం. కేబినెట్ లో 27 మంది మంత్రులు చేశాం. కానీ ఈ ప్రభుత్వం కేవలం 3 మంత్రులతో సరిపెట్టుకొని భారతీయ జనతా పార్టీ మీద నింద చేయడానికి ఢిల్లీ వెళ్ళారు. ఈ భారతీయ జనతా పార్టీ అడుగుతాం కానీ కాంగ్రెస్ పార్టీని మీరు బీసీల కోసం కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏతున్నాయో బీసీలకు ఎంతవరకు మేలు చేసింది? ఈరోజు బీసీలకు దగా చేసింది కాంగ్రెస్ పార్టీ, బీసీలను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి చెప్తున్నారా, ఈ కాంగ్రెస్ పార్టీలో జాగ్రత్త ఉండాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని రేపు రాబోయే రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో అందులో భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. ఆ గెలుపు దిశలో కార్యకర్తలు పనిచేయాలి, ఐక్యమత్యంతో పనిచేయాలని చెప్పి కోర్టు ఈ అవకాశం ధన్యవాదాలు. ఈ రోజు చేసినటువంటి నల్లమరం రెడ్డి గారికి మిగతా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలుగు.